వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి 08/2024కు సంబంధించి ఎవరైనా రైల్వేలో అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అప్రెంటిస్‌షిప్ మాడిఫికేషన్ విండో అయితే ఓపెన్ కావడం జరిగింది. ఈ యొక్క విండోలో మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేసుకోవాలి. ఎవరైతే అప్డేట్ చేసుకుంటారో వాళ్ళనే సీసీఏ క్యాండిడేట్స్గా పరిగణించడం జరుగుతుంది. అలాగే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎక్స్ట్రా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. తర్వాత ఎటువంటి పీఈటీ అయితే ఉండదు. ఒకవేళ మీరు మాడిఫికేషన్ చేసుకున్నట్టయితే మిమ్మల్ని నార్మల్ క్యాండిడేట్లా పరిగణిస్తారు. అలాగే మీకు పీఈటీ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు మాడిఫికేషన్ అయితే చేసుకోండి. కేవలం అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకి ఈ యొక్క విండో అనేది ఓపెన్ అవుతుంది. అప్రెంటిస్‌షిప్ చేయని వాళ్ళకు ఈ యొక్క విండో అనేది ఓపెన్ అవ్వదు. ఈ యొక్క అప్లికేషన్ విండో అనేది జూన్ 17వ తేదీ అనగా ఈ రోజు నుంచి 23వ తేదీ జూన్ వరకు మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. కేవలం 7 రోజులు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. దీన్ని మీరు ఎలా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మీరు నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు ఆర్ఆర్బీ అప్లై అనే వెబ్సైట్ ఉంది కదా, ఆ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఈ యొక్క డాష్ బోర్డ్లో లెఫ్ట్ సైడ్ కానీ అలాగే టాప్లో కానీ మెనూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్లో మీకు అప్లికేషన్ హిస్టరీ లేదా మై అప్లికేషన్ అనే ట్యాబ్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే CN 08/2024 అనే ఒక ట్యాబ్ అయితే కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఆర్ అప్డేట్స్ అనే సెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇందులో మీకు మాడిఫికేషన్ లింక్ అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మాడిఫై అప్లికేషన్ ఫర్ CCA లేదా అప్డేట్ NCVT డీటెయిల్స్ అని మీకు ఎడిట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే NCVT డీటెయిల్స్ అనే ఒక పేజ్ అయితే కనిపిస్తుంది. ఆ పేజ్ మీద క్లిక్ చేయగానే మీకు అప్రెంటిస్‌షిప్ ట్రేడ్ అని కనిపిస్తుంది. అప్పుడు మీరు NCVT సర్టిఫికేట్లో మీ ట్రేడ్ ఏముందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేమ్ ఆఫ్ రైల్వే యూనిట్ అని ఉంటుంది. అక్కడ మీరు ట్రైనింగ్ ఎక్కడ చేస్తారో ఆ యొక్క ఫర్ సపోజ్ మీరు ఏ రైల్వే జోన్లో చేస్తారో అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ అని ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్లో ఫ్రమ్ 2 డేట్స్ అయితే ఉంటాయి, అవి సెలెక్ట్ చేయండి. తర్వాత NCVT లేదా NAC సర్టిఫికేట్ నెంబర్ అని ఉంటుంది. మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత మీకు టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయో అవి, ఆ తర్వాత మ్యాక్సిమం మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క NCVT సర్టిఫికేట్ని అయితే మీరు PDF రూపంలో అప్లోడ్ చేయాలి. ఇది కూడా 23వ తేదీ లోపే అప్లోడ్ అయిపోవాలి.